మేము మల్లన్న టీం దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర మా బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మా బాధ వాళ్ళకన్నా అర్థమై మా పైసలు మాకు వచ్చేలా చేస్తే మాతో పాటు ఇంకో 15 మంది కూడా మాతో నష్టపోయారు. వాళ్ళతోటి మాకు ఈ పైసలన్నా వచ్చే మార్గం ఏమన్నా దొరుకుతుందేమో అని వాళ్ళ దగ్గరికి వచ్చి మేము ప్రాధాన్యపడుతున్నాం. మేము పోలీస్ స్టేషన్లో కొన్న తిరిగినాం. ఈ నవీన్ అనే వ్యక్తి 6 సంవత్సరాల క్రిందట మా ఇంటికి వచ్చి నా భర్తకు, పల్లెటూరులో మేము ఉంటాము, నా భర్తకు ఏదో ఒక మాటలు అవి ఇవి చెప్పి మా భార్య భర్తల మధ్యలో గొడవలు సృష్టించి మమ్మల్ని ఇద్దరిని ఒకరికొకరికి కలవకుండా చేసి అతని కోసం నన్ను భార్యను కూడా చూడకుండా నన్ను వదిలిపెట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అట్లా ట్రాప్ చేసి నా భర్తతో జాబ్కు డబ్బులు పెట్టించి సర్టిఫికెట్స్ తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కరీంనగర్ తీసుకెళ్ళి హరికృష్ణ అని అతన్ని పరిచయం చేయించి అక్కడ డబ్బులు పెట్టించి ఇప్పుడు తీరా మేము అడిగేసరికి అతనెవరో మీరెవరో అని మాట్లాడుతున్నారు. అలా నాన్న తీసుకొచ్చి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి అన్ని ఎక్కడికక్కడకు అడ్డేసుకుంటూ మా డబ్బులు మాకు రాకుండా చేసి ఇప్పుడు మాతో పాటు ఇంకో 15 మందికి మా ద్వారా వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళతో కూడా డబ్బులు పెట్టించుకున్నాడు. వాళ్ళు నష్టపోయారు, మేము నష్టపోయినాం. మాకు ఇప్పుడు తినడానికి కూడా వాళ్ళకు మాకు అసలు ఏం లేని పద్ధతి తీసుకొచ్చారు. 5 సంవత్సరాల జీవితం నాశనం అయింది. సర్టిఫికెట్స్ దగ్గర పెట్టుకుని పిల్లలు ఏదైనా ట్రైనింగ్ చేసుకుంటారంటే దానికి సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఆశ్రమించితే పోలీస్ స్టేషన్లో పోతే మమ్మల్ని అడిగి డబ్బులు పెట్టిరని వాళ్ళు అంటున్నారు. ఈ తీరా మేము కాళ్ళ వెళ్ళవాడి పోలీస్ స్టేషన్లో కొన్నవి తిరిగి మేము అది చేస్తే రాజవర్ధన్ సార్ కొంచెం స్పందించి డీసీపీ ఆఫీసులో కేసు పెట్టినాము, శ్రీరాంపూర్లో కేసు పెట్టినాము. మాతో ఇంకో బాధితున్నాడు, అతను గోదావరిఖంలో అతను పెట్టిండు. ఆయన 2-3 సార్లు తీసుకొచ్చి వాళ్ళు గట్టిగా అడిగితే వాళ్ళు మేము ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని దాటేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ మాకైతే న్యాయం అయితే ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు సంవత్సరం 13 నెలల నుంచి మాకైతే ఏం జరగలేదు. మేము ఎక్కడికి పోయినా మమ్మల్ని తిట్టి వెళ్ళగొట్టడమే తప్ప మాకు ఎక్కడికి పోయినా న్యాయం జరుగుతలేదు. ఈ కొత్తగా మాకు డీసీపీ మేడం వచ్చింది, చైతన్య మేడం, మీ బాధ అర్థం చేసుకున్నామ్మా, నేను సిఐకి ఫోన్ చేసిన అని చెప్పింది. సిఐ దగ్గరికి వెళ్ళినాము. ఆ సార్ ఇప్పుడు మొన్న స్పందించి మేము పిలిచి మాట్లాడతాం అనేది ఒక మాట చెప్పిర్రు. అంతే తప్పితే మాకు ఇంకా ఏ న్యాయం అయితే జరుగుతలేదు. మేము తిరిగి మాకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి. మేము చేసుకోవడానికి పని కూడా ఏం లేదు. మేము ఈ స్టేషన్ల పోలే తిరగడమే సరిపోతుంది. ఈ తీర్మార్ మల్లన్న టీం దగ్గరకు వచ్చి మేము వాళ్ళని ప్రాధాన్యపడుతూ వాళ్ళ ద్వారా మాకు న్యాయం జరుగుతుందేమో అని మేము వాళ్ళని బతిమాడుకుంటూ వీళ్ళందరికీ న్యాయం చేస్తారేమో అని అట్లా మేము ప్రాధాన్యపడుకుంటున్నాం. ఈ నవీన్ అనే వ్యక్తి మాత్రం దీనికి అంతటికీ సూత్రధారి నవీను, బైరం, పద్మయ్య, హరికృష్ణ వీళ్ళు అంతా తీసుకొని మూకుముడిగి వీళ్ళంతా కలిసి మా అందరి డబ్బులు తీసుకొని వాళ్ళు చొప్పదండిలో పెద్ద వైన్స్ స్టార్ట్ చేసిరు, బార్ స్టార్ట్ చేసిరని ఆ లోకల్ వాళ్ళంతా అంటున్నారు. మాకు కూడా తెలిసిన నిజం అదే. ఇంతమందిని మేము ఎప్పుడమే కాకుండా ఇంకా సిటీలో కూడా చాలా మందిని కూడా ఫ్రాడ్ చేసిరని మాకు ఇప్పుడు తెలుస్తున్నది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మల్లన్న టీం నుంచి పోలీసు వాళ్ళకైనా మీకైనా అందరికైనా మేము చెప్పేది ఒకటే, మాకు డబ్బులు ఎవరి వాళ్ళకి మాకు వడ్డీతో కూడా అవసరం లేదు. మా డబ్బులు మాకు ఇచ్చేస్తే సరిపోతుంది. మేము అదే ఒకటే మేము కోరుకుంటున్నాం. మీకు అందరికి దండం పెట్టి మేము వేడుకునేది ఇది ఒకటే. తిరుమల మల్లన్న టీంకు ధన్యవాదాలు. మాది మిర్జంపేట గ్రామం, కలశ్రీరాంపూర్ మండల్, పెద్దపల్లి జిల్లా. నా పేరు రాపల్లి చందరు. 2016లో మా అమ్మ కాలు ఇరిగిన సందర్భంలో చెల్మాడ లక్ష్మీ నరసింహ హాస్పిటల్ సోషల్ మీడియాలో బ్లడ్ డొనేషన్ కావాలంటే బైరం నాయన అనే అతను మా అమ్మకు బ్లడ్ డొనేషన్ ఇచ్చాడు. ఇచ్చినాక ఒక సంవత్సరానికి తర్వాత మా ఇంటికి నా నంబర్ ద్వారా తెలుసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మా అమ్మకు బ్లడ్ డొనేషన్ ఇచ్చిన సానుభూతితోటి అన్నం తినమని, మంచిళ్ళతోటి అన్నం తినమనే మానవత్వంతో వృద్ధంతో ఉండి ఒకరోజు ఉండి నువ్వేం చదువుకున్నావని మాయ మాటలు నాకు చెప్పి, నాకు తెలియనోనికి మారుమూల ప్రాంతమైన మా ఊరుకు నాకు అంత అవగాహన లేదు స్టడీ కూడా. నేను అంటే మా అయ్య డిప్యూటీ కలెక్టర్ పెద్దపల్లిలో చేస్తాడు. మాకు తెలిసిన అంకుల్ ఉన్నాడు ఎలక్షన్ డిపార్ట్మెంట్లో, జాబ్ పెట్టిస్తాను, నేను కష్టం చేసుకుని ఏం బతుకుతావు అని తీసుకుపోయిండు. డబ్బులు సర్టిఫికెట్లు పట్టుకపోయి ఎంపీటీసీల ఆఫీసుల చింతాల హరికిషన్ అనే అతనితోటి పరిచయం చేపించి నన్ను ఇట్లా మాయమాటలు చెప్పి అప్పుడు నాకు ఒక చెక్ ఇచ్చాడు. ఆ చెక్ కూడా మొన్న ఒకసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇట్లే పే కార్డాలు ఇచ్చి ఒక అకౌంట్ ఇచ్చిండు. వాళ్ళ అమ్మమ్మ
ఏజిఎం ఎంపీటీసీ లేదని చెప్పిండు చింతాల సార్ రాజమణి ఎవరు నవీన్ అంటే ఆమె ఏజిఎం అని చెప్పిండు హరికృష్ణ భార్య. ఎంపీటీసీఎల్ ఏజిఎం ఈమె అని ఈ నంబరు తన ఇచ్చిండు, ఎవరు ఇయ్యలేదు నాకు, ఆయనే పరిచయం చెప్పించిండు భైరవ్ నవీని అని చేయించి నాతో పాటుగా ఇంకో 18 మంది మా కుటుంబ సభ్యులు అందరం కలిసి జాబ్ వాళ్ళ అన్న వాళ్ళే నన్ను చూసి 6 నెలలు సార్లు ఏసీ ఆర్డర్లు ఇచ్చారు. ఇది ఫేక్ ఆర్డర్ అని నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. పోలీసులు రెస్పాండ్ అయ్యారు. రాజవర్ధన్ సార్ ఎస్ఐ ఉన్నప్పుడు దాన్ని చర్య తీసుకున్నారు. మీకు వేసిన జీతాలు మిగతా పైసలు ఇస్తానని ఒక 4 సార్లు టైం పెట్టిండు. మళ్ళా వైభవ్ సార్ వచ్చిండు, డీసీపీ గారి దగ్గర కూడా ఇస్తామని 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి వాగ్దాలు పెట్టుడు. ఇట్లా 4 సార్లు జరిగింది. ఈ సంవత్సరం మొత్తం మేము స్టేషన్ల పంటి తిరగడం మొదలైంది. మొన్న కూడా మేడం డీసీపీ మేడం శ్రీ చైతన్య మేడం గారి దగ్గర పోతే కూడా శ్రీరాముడు అన్నాడు. శ్రీరాముడు ఎస్ఐ గారు కూడా మీరు పైసలు ఇచ్చేటప్పుడు తెలియదా అన్నాడు. అన్న వల్ల మళ్ళీ మొన్న శనివారం రోజు మేడం దగ్గరికి పోతే స్పందించి సిఐ గారికి జగదీశ్వర్ సార్ గారికి అప్పచెప్పారు. ఆ సార్ కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఏదో విధంగా పరిష్కారం చేస్తామని మాట ఇచ్చింది. ఇందులో నవీన్ భైరవ్ నవీన్ ఈ వ్యక్తి, చింతాల హరికృష్ణన్ ఈ వ్యక్తి, వీళ్ళిద్దరు మామూలు ఉన్న సంగతి నాకు తెలియదు. చింతాల ఇద్దరు కలిసి జాబ్ పెట్టిస్తానని ఫేక్ ఆర్డర్లు, ఈ ఆర్డర్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇల్లు రాసిస్తాం పైసలు లేని ఎడలని ఇదే నవీన్ రాయించిండు. ఆ బాండు కూడా పైసలు కట్టిండు అతనే. దాని మ్యాటర్ రాపించింది నవీనే, భైరవ్ నవీనే.